మనిషి చరిత్రలో మిగిలిపోయాడు. ఇది మనకి తెలియక ఇప్పుడు మనం ఫిర్యాదు చేస్తుంటాం, ఆయన వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా కాపాడు, ఇంకేం కాపాడతాడు? 1000 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకి దించేశాడు, ఆయన తగ్గించేసాడండి. అప్పుడప్పుడు మనం ట్రై చేస్తుంటాం పెంచుకోవడానికి. నాయన ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కదా అంతా కాపాడు నాయన అంటుంటా. ప్రేమల దేవుని పిల్లలారా, మనిషి చరిత్రలో దేవుని చేత ఆయుష్ తగ్గించుకున్నవాడుగా మిగిలిపోయాడు. అది ఒక్కసారి అయితే బాగుండండి. ఆ తర్వాత కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలోకి మీరు వెళ్ళగలిగితే 10వ వచనం చూడగలిగితే మళ్ళీ నరుని ఆయుష్ తగ్గుతున్నట్లుగా మళ్ళీ మనం చూడగలమండి. చూసారా, ఒక్కసారి తగ్గించుకోవటమే సిగ్గుచేటైతేనండి మానవ జీవిత కాలంలో దేవుడు మళ్ళీ మార్పులు చేస్తున్నాడు. మళ్ళీ మార్పులు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములో అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును అన్నాడు. మళ్ళీ మానవ జీవిత కాలంలో దేవుడు మార్పులు చేస్తున్నట్టుగా మనం చూడగలం. చెప్పాడు కదా, ఇక నేను వాదించను, నేను చేసేది ఒక్కటే, ఆయుష్ను తగ్గిస్తానన్నాడు. ఎందుకు చేసావు నేను అడగను. మరి ఏం చేస్తాను? అలానే వాళ్ళు పాపం చేస్తే చూస్తూ ఊరుకోను. వాళ్ళు పాపం చేయడానికి నేను ఇచ్చే ఆయుషే కారణం అయితే ఆయుష్ను దించేస్తానన్నాడు. కీర్తనల గ్రంథంలోకి రాగానే 120 సంవత్సరాలు ఇస్తే కూడా ఆయనకు బాధ కలుగుతుంది అని అర్థమైపోయింది. మళ్ళీ 70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు, మళ్ళీ తగ్గించేశాడు. ఇప్పటి వరకు అండి ప్రకృతి ఒకసారి కూడా దేవుని చేతిలో ఆయుష్ తగ్గించుకోలేదండి. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నట్టుగా ఈ ప్రకృతిని బట్టి మనం అర్థం చేసుకోగలం. దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు 80 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు తగ్గించిన తర్వాత మానవ జీవిత కాలాన్ని గురించి దేవుడు మాట్లాడిన ఒక మాట అండి ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషికి తెలియాలండి. ప్రతి మనిషికి తెలియాలి. మా ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములని చెబుతూ మన ముగింపును గురించి మాట్లాడుతూ వాటి వైభవము ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. ఆయాసమే దుఃఖమే అన్నాడు. ఇక మానవ జీవితము ముగింపును గురించి దేవుడు మాట్లాడుతూ వాటి వైభవము, ఈ 80 సంవత్సరాల వైభవము, ఈ 70 సంవత్సరాల ఈ ముగింపు దశ ఎలా ఉంటుందంటే ఆయాసము దుఃఖమే అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు మానవ జీవిత కాలాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఆయాసము దుఃఖమే అన్న పదాలు ఎందుకు రాయించాడు? ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవిత కాలాన్ని గురించి దేవుడు రాస్తూ వీరికి జీవితకాలం ఇవ్వటం వల్ల నాకు ఆయాసం దుఃఖం వస్తుంది, కానీ ఈ 70-80 సంవత్సరాలకు వీళ్ళకి ఇచ్చాను, వీటి వైభవం వాళ్ళు గొప్పదనుకుంటున్నారు, కానీ వీటి వైభవం ఆయాసము దుఃఖమే అని మానవ జీవిత కాలానికి ముగింపును దేవుడు పలుకుతున్నట్టుగా కీర్తన గ్రంథకర్త రాసినట్టుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు దేవుడు ఇలాంటి మాటలు రాశాడు మనం ఆలోచించగలిగితే, మానవ జీవితం అనేది విచిత్రమైన జీవితం అంటే సాధారణంగా మన జీవితపు ప్రారంభం కూడా ఎలా ప్రారంభం అవుతుంటేనంటే అందంగా, ఆనందంగా, అందరి ప్రేమను పొందుకునేటట్టుగా, అందరూ మనల్ని ఎత్తుకునేటట్టుగా, ముద్దాడేటట్టుగానే మానవ జీవితం ప్రారంభం అవుతుందండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన ప్రారంభం ఎంత గొప్పగా ఉంటుంది అనుకుంటున్నారు? మన కోసం ఎదురు చూపులు. తల్లి గర్భంలో 9 నెలలు నిండిన తర్వాత హాస్పిటల్లో తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు బయట నాన్నతో సహా బంధువులందరూ ఎదురు చూపులు కదండి. మన శబ్దం వినపడగానే ఆనందం, మన కేకలు వినపడగానే సంతోషం, ఇంట్లో విందు. ఆ తర్వాత 5 సంవత్సరాల వరకు మనల్ని ఎలా చూసుకున్నారో మీకు బాగా తెలుసు. అపురూపం, కింద కాలు పెట్టలేదు, తల్లి చేతుల మీదనో తండ్రి చేతుల మీదనో. మొదటిసారిగా పుట్టిన పిల్లల పట్ల తల్లిదండ్రులు డ్యూటీలు వేసి మరీ ఎత్తుకుంటారండి. చూసారా, మన ప్రారంభం అండి. అలాగే మన జీవితపు ప్రారంభం అంత గొప్పగా ఉంటే మన జీవిత ముగింపు కూడా అలానే ఉంటుందనుకుంటున్నారా? చాలా సందర్భాల్లో మనకు తెలిసిన ఉదాహరణ చెప్తాను. ఒక సీరియల్ కానివ్వండి, ఒక సినిమా కానివ్వండి, ప్రారంభం ఎలా ప్రారంభం అవుతుందంటే సరదాగా ప్రారంభం అవుతుందండి.
సరదాగా ప్రారంభం అవుతుంది, నవ్వుడు, ఆనందం సరదాగా ప్రారంభం అవుతుంది. కానీ సినిమా ముగింపులోకి రాగానే పరిస్థితులన్నీ ఎలా మారిపోతాయో తెలుసా? ఇక నవ్వుడు ఉండదు, జోకర్లు కనిపించారు, ఇక విలను హీరో ఇద్దరే. ముగింపులోకి రాగానే అదే ప్రారంభంలో మాత్రం నవ్వులు, పాటలు, సరదా, జోకులు కదండి. కరెంటు పోతే ఎంత తిట్టుకుంటామో. కరెంటు పోయిందనుకోండి, భలే మంచి టైంకి తీసేయండి, మంచి టైంకి తీసేసాడు అంటే మనం ఎలా వెళ్ళిపోతుంటామంటే చక్కగా ఏదో ఒక కుటుంబం గురించి అన్నట్టుగా వీళ్ళను పరిచయం చేస్తూ వాళ్ళను పరిచయం చేస్తూ ఆనందంగా పాటలతో మంచి మంచి దృశ్యాలతో సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గంటన్నర తర్వాత స్టోరీ అంతా ఎలా అయిపోతుందో తెలుసా? సీరియస్గా అయిపోతుంది, సీరియస్గా మారిపోద్ది. ఇంతకు ముందు సినిమా ప్రారంభంలో నటించిన వాడు కూడా చివరికి రాగానే సీరియస్గా నటించడం ప్రారంభిస్తారు. ఆ పాత్రలన్నీ ఎలా మారిపోతుందో తెలుసా? సీరియస్గా మారిపోతాయి. ప్రేమల దేవుని పిల్లలారా, ఈ మాటలు మీరు ఆలోచించాలి. ఎన్ని మాటలు విన్నా మా గుండె కరగటం లేదని ఒకవేళ మీరు అనుకుంటున్నారా? ఈ రాత్రి ఈ సంగతులు మాత్రం మీరు వినాలి. ఎందుకంటే మనకు తెలిసింది చాలా చిన్నదండి. మనిషికి మందు ఎలా పెట్టాలో దేవుడికి బాగా తెలుసు. మన జీవితం ఏంటో, మనం ఎందుకు మారటం లేదో, ఎలాంటి మందు మనకు కావాలని నాకు బాగా తెలుసు కదా. అందుకే మానవ జీవిత కాలంలోకి వెళ్ళి, నాయనా నీ జీవితం గొప్పగా అనుకుంటున్నావా? ఈ ఆనందాలు ఇలానే ఉంటాయి అనుకుంటున్నావా? ఈ సుఖం ఇలానే ఉంటుంది అనుకుంటున్నావా? నేను ఇచ్చింది ఆఫ్టర్ ఆల్ 70 years. ఒకవేళ యోగా చేసేవో ఎక్సర్సైజ్ చేసేవో 80 years. కానీ వైభవము దుఃఖమే అన్నాడండి. సినిమా పాత్రల్లో సరదాగా ఉండే పాత్రలు ముగింపులోకి రాగానే ఎలా సీరియస్గా మారిపోతుంటాయో మానవ జీవితం సరదాగా ప్రారంభమవుతుందండి. మన మాటకు నవ్వులు ఇంట్లో. బిస్కెట్ అన్న పదం మనకు అనరాక బిక్కి అన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వులండి. ఇలాగే నవ్వులతో మన జీవితం ప్రారంభమవుతుంది. ఇలాగే నాన్న డబ్బులు అడుకోవటం, సరదాగా స్కూల్కి వెళ్ళటం, రావటం, టీవీ ముందు కూర్చోవటం, ఇలా సరదాగా బాధ్యతలు లేని విధంగా మన జీవితం ప్రారంభమైన తర్వాత మన జీవిత ముగింపులోకి వచ్చేసరికంటే సీరియస్గా మారిపోతుంది. అంతా సీరియస్గా మారిపోతుంది. ఆ పరిస్థితులండి ముందుగా మనం ఆలోచించగలిగితే మన జీవిత ముగింపు ఎంత భయంకరంగా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. అందుకే మానవ ఆయుష్ కాలాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, నేను ఇచ్చింది నాయన నువ్వు ఆనందం అనుకుంటున్నావు, నువ్వు సంతోషం అనుకుంటున్నావు, సరదాలతో గడిపేద్దాం అనుకుంటున్నావు, నీ రిటైర్మెంట్ తర్వాత ఇంకేదో చేద్దాం అనుకుంటున్నావు. కానీ నీకు ఇచ్చిన ఆయుష్లో వాటి వైభవం ఏంటో తెలుసా? ప్రయాసము దుఃఖమే అన్నాడు. ప్రయాసము దుఃఖమే అన్నాడు. ఏమండి, సరదాగా జీవితం ప్రారంభించి దుఃఖంతో ఈ జీవితాన్ని ముగించాలట. చూశారా విచిత్రం? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జీవితం పట్ల దేవుడుకున్న ఆలోచన, దేవుడు రాయించిన మాటల్లోకి మనం వెళ్ళగలిగితేనండి మనం అనుకున్నట్టుగా జీవితం సరదాగా ఉండదు. ఒక వస్తువునండి కొత్తగా మనం ఇంట్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, తెచ్చుకున్నప్పుడు అండి చాలా అపురూపంగా చూసుకుంటాం. మనం ఎవరైనా కొత్త టీవీ తెచ్చుకున్నారనుకోండి, ఆ రోజు టీవీ చూసిన తర్వాత రాత్రి కవర్ వేయకపోతే బాధపడి నిద్ర నుంచి లేచి కవర్ వేసి మళ్ళీ పడుకుంటాం. మనం కొత్తది కదండి, కొత్తది కదా. పిల్లలు వెళ్ళి దాన్ని నొక్కుతున్నారు అనుకోండి, ఆయన ఇది సున్నితమైంది, అలా నొక్కకూడదు, పాడైపోతుంది అని వాళ్ళని దూరం జరిపి స్మూత్గా హ్యాండిల్ చేస్తామండి. స్మూత్గా తెల్లారి తుడిచి చక్కగా ఉంటుంది దాని ప్రారంభం అండి. 10 సంవత్సరాల తర్వాత ఆ టీవీని చూడండి, ఒకసారి పట్టించుకుంటారంటారా? 10 సంవత్సరాల తర్వాత అదే టీవీని అసలు కవర్ ఉంటుందంటదా? ఆ కవర్ ఎక్కడికో ఎగిరిపోద్ది, దాని కలర్ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఒక బటన్ నొక్కితే ఒక ఛానల్ వస్తుంటుంది, రిమోట్ ప్రమోట్ అయిపోద్ది, ఎక్కడికో దొరకతుంది. అది దొరకతుంది. ఇంకా ఆ తర్వాతనండి ఎప్పుడు ఉల్లిగడ్డలు వస్తాడా అని ఎదురు చూస్తుంటాం మనం. ఈ టీవీ వేయటానికి 10,000 పెట్టి తీసుకొచ్చాం కదా. ఆ తర్వాత దాని చివరి ఖరీదేంటో తెలుసా? కేజీ ఉల్లిగడ్డలు. అప్పటికి వాడు బేరం ఆడుతుంటాడు. అప్పుడు ఉల్లిగడ్డలు బేరం ఆడుకోవాల్సిందే మనం. వస్తువు ప్రారంభం 10,000 అండి, చివరికి 10 కేజీల ఉల్లిగడ్డలు కూడా పెట్టరు. ముగింపు ఎలా ఉందో చూసారా? ముగింపు ఎలా ఉందండి? ఒక వస్తువుకు ముగింపు చూసారా? ప్రారంభం ఎంత గొప్పగా ఉందండి. షోరూముల నుంచి తీసుకొచ్చాం కదండి, షోరూముల నుంచి తీసుకొచ్చాం కదా.
వస్తువు తీసుకొచ్చిన రోజు అందరికీ విందు చేసి స్వీట్లు పంచాం కదా, పోయే రోజు కూడా స్వీట్లు పంచుతామంటే మనం స్వీట్లు ఉండవు, ఏముండవు. దానికోసం స్టాండ్ కొంటాం టీవీ కోసం. ఆ తర్వాత నేను టీవీ ఇచ్చేటప్పుడండి స్టాండ్ కూడా ఉండదు, ఏం కూడా ఉండదు, తీసేసి ఆ బుట్టలు విసిరేయటమేనండి. ఏమంటే ఇది వస్తువులకే ఉందని మీరు అనుకుంటున్నారా? ఏ వస్తువు తుప్పు పట్టుల్ని బయట ఉండటం చూస్తేనండి భయం వేస్తుందండి. ఇంటి ముందు ఏ వస్తువు అయినా తుప్పు పట్టి మట్టిలో కలిసిపోవటం చూసామనుకోండి భయం వేస్తుంది. తెలుసు ఎందుకో? ఒకప్పుడు ఈ వస్తువు ఇంట్లోనే ఉంది. ఒకప్పుడు ఈ వస్తువును అపురూపంగా ఇంట్లో వారు చూసుకున్న వారే అవసరం తీరింది, ఆ తర్వాత బయట పడేశారనమాట. మానవ జీవితం కూడా అంతేనండి. మానవ జీవితం కూడా అంతే. మనం ఏమనుకుంటున్నాం? ఈ నవ్వులు శాశ్వతం అనుకుంటున్నాం, ఈ సంపాదన శాశ్వతం అనుకుంటున్నాం, ఈ ఒంట్లో ఉన్న ఈ బలం శాశ్వతం అనుకుంటున్నాం, ఈ ఆత్మీయులు శాశ్వతం అనుకుంటున్నాం. కాదండి, వాటి వైభవం ప్రయాసము దుఃఖం అన్నాడు. ఆనందంతో ఈ జీవితాన్ని ప్రారంభించామా, దుఃఖంతో కన్ను మూయాలి. ఏ బాధ లేకుండా ఈ జీవితాన్ని తెచ్చుకున్నాం కదా, ప్రయాసంతో ఈ మట్టిలో కలిసిపోవలసిన దినాలు మనిషికి ఉన్నవి. చూసారా? నొచ్చుకున్న దేవుడు ఆ తర్వాత నొప్పి మనిషికి కలిగించాడు. తెలుసా? మనం ఏమనుకుంటున్నాం? నొచ్చుకున్నాడు అనుకుంటున్నాం. ఆ బాధ ఏంటో మనకి ఈ భూమి మీద చూపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆయుష్ను తగ్గించి దుఃఖం ఏంటో, ఆయాసం ఏంటో, బాధ ఏంటో, దేవుడు అంటే ఏంటో మనిషికి తెలిసి వచ్చేటట్టుగా ఈ భూమి మీద చెయ్యాలి అని దేవుడు అనుకున్నాడండి. అందుకే రాశాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అన్నాడు. ఎలా ఉంటుందండి ఆయాసం దుఃఖం?